This call is now being recorded. ఓకే, రికార్డింగ్ స్టార్ట్ చేసా. ఫ్యూ థింగ్స్ ఏంటిదంటే నేను మళ్ళీ కొన్ని రిపీట్ చేయబోతున్నాను బికాజ్ అది చాలా ఇంపార్టెంట్. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్స్ రిపీట్ చేయాల్సి వస్తుంది కొన్ని థింగ్స్. సో ప్లీజ్ బేర్ విత్ మీ, ఓకేనా? ఓకే సార్. రూల్స్ అనేటివి నేను చెప్తాను ఎట్లాగో. దానికంటే ముందు మీకు ఎంఎస్సి లాస్ లాగ్ లాస్కి డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా అర్థం అవ్వాలి. మనకి బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటిది రీగ్రెషన్, ఇంకొకటి వచ్చేసి క్లాసిఫికేషన్. అవునా? ఎస్ సార్. రిగ్రెషన్కి మనం వాడుతుంది ఏంటిది? లీనియర్ రిగ్రెషన్ మోడల్. లీనియర్ Yes, రిగ్రెషన్ sir. మోడల్కి బయటకు వచ్చే అవుట్పుట్ రేంజ్ ఎంత ఉండొచ్చు? -infinity to infinity. క్లాసిఫికేషన్ కోసం మనం వాడుతుంది లాజిస్టిక్ రిగ్రెషన్, దాని అవుట్పుట్ 0 or 1 సార్. ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది క్లాసిఫికేషన్ కి వాడుతున్నప్పటికీ దానికి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అది ఓన్లీ 2 క్లాసెస్ కి సంబంధించిన మోడల్ మాత్రమే, క్లాస్ 0, క్లాస్ 1. Or 1. ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ అయినా లాజిస్టిక్ రిగ్రెషన్ అయినా అస్సలైన టఫెస్ట్ జాబ్ ఏంటిదంటే ఒక లాస్ ఫంక్షన్ రాయడం. ఎందుకంటే లాస్ ఫంక్షన్ కరెక్ట్గా రాస్తేనే మన మోడల్ అనేది కరెక్ట్గా బయటకు వస్తుంది. లాస్ ఫంక్షన్ కరెక్ట్గా లేకపోతే మనం ఎంత చేసినా మనకు కావాల్సిన మోడల్ రాదు. సో లీనియర్ రిగ్రెషన్కి వచ్చేసరికి ఆ లాస్ ఫంక్షన్ ఎట్లా పని చేస్తుంది, ఎందుకు పని చేస్తుంది అనేది మొత్తం క్లారిటీ ఉంది కదా మీకు? ఎస్ సార్. సో లీనియర్ రిగ్రెషన్కి వచ్చేసరికి లాస్ ఫంక్షన్ 1 అంటున్నాం, లీనియర్ రిగ్రెషన్ కాబట్టి. సారీ, స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు ఇంకా. సో లాస్ ఫంక్షన్ 1 వచ్చేసరికి ఏంటిది? 1/2n. n అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్, i = 1 to n, yi - yp హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ yi అంటే y యాక్చువల్ వాల్యూస్, అంటే డాటా సెట్లో ఉండే వాల్యూస్, yp అంటే y ప్రెడిక్టెడ్ వాల్యూస్. ఇక్కడ yp వచ్చేసి ఏంటిది మనకి w0 + w1 xi అంటే ఇక్కడ యాక్చువల్ వాల్యూస్. సో ఇది లీనియర్ రిగ్రెషన్కి వచ్చేసరికి. సో ఇక్కడ yp రేంజ్ వచ్చేసి ఏంటిది? -infinity to infinity. ఇది క్లియర్. లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసరికి ఏంటిదంటే yp అనేది ఫస్ట్ yp కంటే ముందు h అనేది ఒకటి రాస్తాం. ఈ h అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉన్న w0 + w1 xi. h రేంజ్ వచ్చేసి -infinity to infinity. కానీ రిగ్రెషన్ అవుట్పుట్ h కాదు కదా, yp = 1/1 + e⁻⁻⁻ h. సో yp వచ్చేసి వాల్యూ 0 to 1 అంటే h యొక్క -infinity yp యొక్క 0కి రీచ్ అవుతుంటే h యొక్క ఇన్ఫినిటీ ypకి 1కి రీచ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ yp వచ్చేసి లీనియర్ రిగ్రెషన్ నుంచి వచ్చే అవుట్పుట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనకి ఇష్యూ ఏంటిదంటే మనకున్న లాస్ ఫంక్షన్ ఏది ఉందా, లీనియర్ లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసరికి మనకు ఒక ఇబ్బంది ఉంటుంది. అది ఏంటిదో చిన్నగా చూద్దాం. ఒక సింపుల్ కేసు తీసుకుంటున్నాను నేను. ఏంటిది? y యాక్చువల్ వాల్యూస్ వచ్చేసి 1 అని. y ప్రెడిక్షన్ 1 అవ్వాలి అంటే y ప్రెడిక్షన్ 1 కాదు, సారీ, y ప్రెడిక్షన్ 0 to 1 ఉంటుంది. y ప్రెడిక్షన్ అనడం కంటే మనం ఒక క్లాస్ని ఫిక్స్ చేయొచ్చు. ఇప్పుడు y ప్రెడిక్షన్ అనేది ఏమన్నాను నేను ఇక్కడ? 0 to 1 మధ్యలో అన్నాను కదా. y ఫైనల్ వాల్యూ అనుకుందాం. y ఫైనల్ వాల్యూ మనం 1 అనాలి అంటే y ప్రెడిక్షన్ ఎంత ఉండాలి?
0.5 కంటే ఎక్కువ ఉండాలి సార్. పర్ఫెక్ట్. వై ఫైనల్ 1 ఉండాలి అంటే వై ప్రెడిక్షన్ 0.5 కంటే ఎక్కువ ఉండాలి. వై ఫైనల్ 0 అంటే వై ప్రెడిక్షన్ 0.5 కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ వై ప్రెడిక్షన్ కనుక ఈక్వల్స్ 0.5 అయితే మనం చెప్పలేము అదే క్లాస్ అని. 50-50 ప్రాబిలిటీ కాబట్టి. ఎస్ సార్. ఓకేనా, ఇది క్లియర్. సో ఇప్పుడు వై ప్రెడిక్షన్ 0.5 కంటే ఎక్కువ ఉండాలి అంటే ఫస్ట్ కేసుకి అవునా. ఇది త్రీ కేసెస్ అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నేను రాసింది ఏంటిది, వై ఫైనల్ రాసా, వై ప్రెడిక్షన్ రాసా. ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూ ఏంటిదంటే హెచ్ వాల్యూ ఎంత ప్రతి కేసు. ఫస్ట్ కేసుకి హెచ్ వాల్యూ ఎంత ఉంటే వై ప్రెడిక్షన్ 0.5 కంటే ఎక్కువ ఉంటుంది. 0.99 అట్లా. వై ప్రెడిక్షన్ 0.5 కంటే ఎక్కువ ఉండాలి అంటే హెచ్ వాల్యూ ఎంత? 1 సార్. 1 సార్. సెకండ్ కేసు చూడండి, వైపీ 0.5 కంటే తక్కువ ఉండాలంటే హెచ్ వాల్యూ ఎంత? థర్డ్ కేసు వైపీ 0.5 అంటే హెచ్ వాల్యూ ఎంత? ఫస్ట్ హెచ్ పక్కన పెడితే ఈ క్లారిటీ ఉండేది మీకు 1 2 3. ఎస్ సార్. ఓకే, వైపీ ఫార్ములా ఏంటో చెప్పండి. వైపీ ఈక్వల్స్ టు 1/1 + e⁻⁻h అవునా. ఎస్ సార్. సో ఫస్ట్ కేసుకి ఏమంటున్నా నేను, వైపీ గ్రేటర్ దెన్ 0.5 అంటున్నా. అప్పుడు హెచ్ వాల్యూ ఎంత అంటున్నా. పోనీ ఫస్ట్ థర్డ్ కేసు సాల్వ్ చేయండి. హెచ్ ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తే వైపీ 0.5 వస్తుంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. కాదు, 0 సార్. 0 సార్. సింపుల్ కదా. ఇప్పుడు సార్. -∞ to 0 ఉన్నదంతా 0 to 0.5 అంటున్నా. 0 to ∞ ఉన్నదంతా 0.5 to 1 అంటున్నా. అంటే నా ఉద్దేశం ఏంటిది, హెచ్ పాజిటివ్ వాల్యూస్ ఇస్తే అది క్లాస్ 1, హెచ్ నెగిటివ్ వాల్యూస్ ఇస్తే అది క్లాస్ 0. అంతేనా. ఎస్ సార్. 0 పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు కాబట్టి 0కి ప్రాబిలిటీ 0.5 రావాలి. అలా ఉంటుంది ఫంక్షన్. ఎస్ సార్. సో ఇప్పుడు పాయింట్ అర్థమైంది. -∞ to 0 ప్రాబిలిటీ వచ్చేసి 0 to 0.5 మధ్యలో ఉంటుంది. దాని ఫైనల్ క్లాస్ వచ్చేసి 0. సో ఒక సెకండ్, ద ఓన్లీ రీజన్ ఎందుకు నేను రిపీట్ చేస్తున్నా ఈ క్లాస్ అంటే ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా మీరు ఇంకా తలబడుతున్నారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ 3 rows ఉన్నాయి అవునా. ఎస్ సార్. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఫస్ట్ రో వచ్చేసి వై ఫైనల్. వై ఫైనల్లో రెండే వాల్యూస్ ఉంటుంది, 0నా 1. సెకండ్ వచ్చేసి వై ప్రెడిక్షన్. థర్డ్ వచ్చేసి హెచ్. క్లియరా ఇది?
ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. సో హెచ్ లో నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయంతా వైపీకి వచ్చేసరికి 0 to 0.5 మధ్యలోనే ఉంటుంది. హెచ్ Yes, పాజిటివ్ sir. వాల్యూస్ అన్ని వైపీ ప్రొడిక్షన్ 0.5 to 1. 0 to 0.5 మధ్యలో ప్రాబిలిటీ ఉంటే అది క్లాస్ 0. 0.5 నుంచి 1 వరకు ప్రాబిలిటీ ఉంటే అది క్లాస్ 1. ఇది క్లియర్ కదా ఇప్పుడు? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్కి వస్తున్నాను నేను. ఫస్ట్ టాస్క్ ఏం చెప్తాను? ఫస్ట్ ఇక్కడ ఉన్నది వై ఫైనల్ 1 అంటే ఏంటి? వై ప్రొడిక్షన్ 0.5 కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు హెచ్ వాల్యూ ఎంత ఉండాలి? పాజిటివ్గా ఉండాలి సార్. సో హెచ్ వాల్యూ 0 కంటే గ్రేటర్ ఉండాలి. ఎస్ సెకండ్ కేస్ వై ఫైనల్ 0 వై ప్రొడిక్షన్ 0.5 అంటే హెచ్ వాల్యూ 0 కంటే తక్కువ ఉండాలి. ఉండాలి. లెస్ దాన్. సెకండ్ కేస్ మనం వై ఫైనల్ ఎంతో చెప్పలేము. వై ప్రొడిక్షన్ మాత్రం ఎగ్జాక్ట్ 0.5 అంటే హెచ్ వాల్యూ 0. సో ఇప్పుడు వైపీ హెచ్ ప్లస్ లో 0 పెట్టండి. 1/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ హెచ్ ప్లస్ లో 0. ఇప్పుడు ఏమవుతుంది? 1/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 0 అన్నప్పుడు ఈ పవర్ ఆఫ్ 0నే కదా. ఈ పవర్ ఆఫ్ 0 అంటే 1, 0.5. సో వైపీ 0.5 వచ్చింది మనకి. హెచ్ 0 ఉంటే ఇది క్లియర్ కదా? ఎస్ సార్. సో ఇప్పుడు నేను ఈ యొక్క లాగ్ వాల్యూస్ తోటి ఈ ఒరిజినల్ లాస్ ఫంక్షన్ ఉంది కదా, లీనియర్ రిగ్రెషన్కి వాడుతుంది. దాంతో నచ్చే విషయం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, క్లియర్గా వినండి. ఓకే. ఓకే. ఒక కేసు తీసుకుంటున్నాను. ఏంటిదంటే వై యాక్చువల్ వచ్చేసి 1, వై ప్రెడిక్షన్ వచ్చేసి సరే, వై ప్రెడిక్షన్ కంటే ముందు హెచ్ ఉంటుంది కదా. హెచ్ నుంచి కదా మనకి వైపీ వచ్చేది. ఎస్ సార్. హెచ్ వచ్చేసి ఒకటి -5 ఉంది. ఇది ఒక కేసు. నాకు వీటి వాల్యూస్ టక్కున చెప్పుకుంటా పోండి. ఓకే. హెచ్ -5 అయితే వైపీ ఎంత? 1 సార్. 0 సార్. అసలు ఏం అబిందుకు వస్తుంది? 0 కన్నా తక్కువ ఉంటుంది సార్. సారీ వైపీ. హెచ్ నెగిటివ్ అంటే వైపీ 0 to 0.5 మధ్యలో ఉంటుంది. ఎస్ సార్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటిది? హెచ్ -5 అంటే సిగ్మాయిడ్ ఆఫ్ -5 కదా. ఎస్ సార్. మైనస్. ఈ ఫార్ములాలో -5 పెట్టి వాల్యూ ఎంత వస్తుంది అనేది చూడండి. నెట్ లో నొక్కి సిగ్మాయిడ్ ఆఫ్ -5. ఓకే. సార్ 0.0066985 ఉంది. ఓకే. ఇది ఎవరు చెప్పింది? మాధవియా? నో సార్, త్రివేణి. త్రివేణి. ఓకే. -100కి ఎంత? లేదా -10కి చెప్పండి. -10. సార్ 0.40 ఉంది, 454 ఉంది సార్. 4 zeros ఉంటే 4 5 ఉంది. 4 5. ఓకే. -100
మిగతా మీరు కూడా చూడొచ్చు సిగ్మాయిడ్ ఆఫ్ -100 ఏంటిది అని. అన్ని త్రివేణియే కాదు. ఎస్ సార్ చూస్తున్నా. ఇలా అనిత, మాధవి, సృష్టి. సార్ అది 3.72 ఇంటూ 10⁻⁻⁴ ఉంది సార్. సరే సమ్వేర్ కానీ మొత్తం జీరోస్ ఉన్నాయి కదా చాలా వరకు అయితే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటిదంటే ఒక్కసారి 00 వచ్చినాక మిగతా వాటి ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఇవన్నీ చాలా స్మాల్ వాల్యూస్ అయినా ఎస్ సార్. ఎస్ సార్. అంటే -5 తర్వాత ఇక మీరు కిందికి వెళ్తూ ఉంటే మొత్తం అంతా జీరోసే ఉంటాను. సిగ్మాయిడ్ ఆఫ్ -1 ఎంత? 0.02 అలా ఉంటుంది సార్. సో ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటిదంటే ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూస్ వేరీ అవుతాయి, కానీ దీని తర్వాత ఉండే వాల్యూస్కి దీని తర్వాత ఉండే వాల్యూస్కి అన్ని చిన్న స్మాల్ నంబర్స్ ఉంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎస్ సార్. ఇది ఎప్పటికీ 1 కాదు కానీ 1కి అప్రోచ్ అవుతూ ఉంటుంది రైట్ సైడ్ వెళ్తే. ఎప్పటికి 0 కాదు కానీ 0కి అప్రోచ్ అవుతూ ఉంటుంది. ఏంటిది అది? y వాల్యూ. అవునా? ఎస్ సార్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు చాలా వేరియేషన్ ఉంది వైలో, కానీ వన్స్ ఎక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ అవుతూ పోతే అన్ని చిన్న నంబర్సే కదా ఇంకా డిఫరెన్స్. ఇక్కడ కూడా ఒక పాయింట్ తర్వాత అన్ని చిన్న నంబర్సే ఉంటుంది డిఫరెన్స్. మీకు పాయింట్ అర్థమైందని చెప్పింది. ఎస్ సార్. వాల్యూస్ ఫ్లాట్ అయిపోతాయి అన్ని. సో ఇక్కడ ఏమవుతుందంటే వన్స్ -5 దాకా వచ్చినాక అంతా 0.000040 జీరోస్ ఇలాగే అంతా 0.00 నుంచే ఉంటాయి అన్ని వాల్యూస్. తన స్మాల్ నంబర్స్ అవి. ఇప్పుడు నాకు యాక్చువల్ క్లాస్ వచ్చేసి 1 అన్న. ప్రిడిక్షన్కి వచ్చేసరికి కింద వాటికి ఏం ప్రిడిక్ట్ అవుతున్నట్టు y ఫైనల్? కింద రాసిన 3 కేసెస్కి h -5 yp 0.0066 అంటే y ఫైనల్ ఎంత ఫస్ట్ కేస్కి? హలో, 0 సార్. ఎట్లా? మిగతా వాళ్ళు ఎవరన్నా? హలో, శంకరమక్కిలో నీకు అటెండెన్స్ ఉండదు. అది 0కి అప్రోచ్ అవుతుంది కరెంట్ సార్. ఏది? 0.006. ఇప్పుడు నేను అంటుంది y ఫైనల్ మీకు తెలియాలి అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి ఈజీగా తెలుసుకోవడానికి. ఒకటి, మీకు దగ్గర హెచ్ వాల్యూ ఉంటే హెచ్ వాల్యూతో తెలుసుకోవచ్చు, వైపీ వాల్యూ ఉంటే వైపీ వాల్యూతో తెలుసుకోవచ్చు. హెచ్ వాల్యూ నెగిటివ్ ఉంటే y ఫైనల్ నెగిటివ్, హెచ్ వాల్యూ పాజిటివ్ ఉంటే y ఫైనల్ పాజిటివ్. లేదా వైపీ 0.5 కంటే తక్కువ ఉంటే y ఫైనల్ 0, ఎస్ సార్. వైపీ 0.5 కంటే ఎక్కువ ఉంటే 1. 1. మరి పైన కేసెస్కి మీకు 2 ఇచ్చిన వాల్యూస్ ఎంత ఈజీగా చెప్పగలగాలి మీరు వైపీ అంటే వైఎఫ్ అంటే? వై ఫైనల్ ఏంటిది? 0. సెకండ్ దానికి 0 సార్. సో ఇక్కడ ఏంటిది? మీరు ఓన్లీ హెచ్ తీసుకున్నా హెచ్ అన్ని నెగిటివ్ వాల్యూసే. ఎస్ సార్.
మీరు వైపీ కనుక్కోవాల్సిన అవసరమే లేదు, మీకు తెలుసు కదా వైపీ ఎప్పుడైనా 0 to 0.5 మధ్యలోనే ఉంటుంది హెచ్ కనుక నెగిటివ్ అయితే. సో హెచ్ అని నెగిటివ్ కాబట్టి వై ఫైనల్ నెగిటివ్. లేదు మీకు వైపీతోనే తెలుసుకోవాలనుకుంటున్నారు 0 to 0 అయితే ఈజీ ఉంటుంది అంటే అన్ని 0కి దగ్గరగానే ఉన్నాయి, 0.5 కంటే తక్కువ. సో మీరు అలా చూసుకున్నా కూడా అంత జీరోసే కదా వై ఫైనల్ వైపీ ప్రకారం చూసుకున్నా. సో మనకు కావాల్సింది ఏం క్లాస్ ఇక్కడ యాక్చువల్గా 1 1. బట్ ఇవన్నీ ఏం చెప్తున్నాయి? 0 చెప్తున్నాయి. దాంట్లో కూడా హెచ్ -5 ఉన్నది, తర్వాత -100 ఉన్నది, పోతా అంటే -10,000 ఉంటుంది, 1,00,00,000 కూడా రాసుకున్నాడు అంటే లక్షలు కోట్లు లేదు. ఇక్కడ అన్నిటికీ మాత్రం వైపీ వచ్చేసి 0.000040 చిన్న వాల్యూస్ అయినా ఉన్నాయి. yes sir ఇప్పుడు మన దగ్గర ఉన్న లీనియర్ రిగ్రెషన్ ఏదైతే ఉందో దీంట్లో నేను పెట్టాల్సిన వాల్యూ ఎంత? yi మైనస్ వైపీ. yes sir ఈ లాస్ ఫంక్షన్ స్పెషాలిటీ ఎలా ఉండాలి? జనరల్ గా ఎక్కువ తప్పు చేస్తే ఎక్కువ పెనాల్టీ పడాలి, yes sir తక్కువ తప్పు చేస్తే తక్కువ పెనాల్టీ పడాలి. అంతేనా లాస్ ఫంక్షన్ యొక్క ఉద్దేశం? yes sir పెనాల్టీ బట్టి కరెక్ట్ కర్వ్ అనేది గీస్తాం మనం. దీంట్లో ఉన్న మెయిన్ ముఖ్యమైన టర్మ్ ఏంటిది? yi మైనస్ వైపీ హోల్ స్క్వేర్ అని. ఇప్పుడు ఇక్కడ తప్పు చేస్తుంది ఫస్ట్ హెచ్చా వైపీయా? సరే తప్పు చేయడం పక్కన పెట్టండి, ఫస్ట్ ఇంపార్టెంట్ హెచ్చా వైపీయా? yp sir మనం వైపీని మారుస్తే హెచ్ మారుతుందా, హెచ్ని మారుస్తే వైపీ మారుతుందా? ఫస్ట్ ఏది దేని మీద డిపెండ్ అయింది? h మారుతుంది sir హెచ్ మీద వైపీ డిపెండ్ అయింది. సో మనం వైపీ మీద డీల్ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ హెచ్ మీద డీల్ చేయాలి. yes sir ఇప్పుడు మనకు కావాల్సిన యాక్చువల్ క్లాస్ 1 అన్నప్పుడు హెచ్ అనేది -5 ఒక కేసులో ప్రిడిక్ట్ చేసింది, ఇంకొక కేసులో ఏమో 1,00,000 అని ప్రిడిక్ట్ చేసింది. ఈ రెండిట్లో పెద్ద తప్పు ఎప్పుడు చేసినట్టు? హెచ్ కేసు 1 కేసు 6 1 lakh 1,00,000 అన్నప్పుడు ఎందుకంటే చాలా పెద్ద తప్పు కదా. మనకు కావాల్సిన యాక్చువల్ క్లాస్ 1 అన్నప్పుడు yes sir అప్పుడు మన దగ్గర ఉండే టర్మ్ ఏదైతే ఉంటుందో yi మైనస్ వైపీ ప్రిడిక్టెడ్ అని, ఇక్కడ మనం హెచ్ వాడతలేము వైపీ ప్లేస్ లో. yes sir వైపీ ప్లేస్ లో వైపీఏ ఉంది, అవునా? yes sir హెచ్ అనేది -5 ఇచ్చినా -1,00,000 ఇచ్చినా వై యాక్చువల్ మాత్రం 1. వైపీకి వచ్చేసరికి ఏమవుతుంది 5 ఉన్నప్పుడు? 0.76 వై హెచ్ 1,00,000 ఉన్నప్పుడు చాలా జీరో. కానీ రెండు ఇంచుమించు 1 నుంచి చిన్న నంబరే కదా పోతుంది బయటికి. yes sir రియాలిటీ ఈ రెండు దగ్గరగా లేవా? ఉన్నాయి sir చాలా దగ్గరగా ఉన్నాయి, అవునా? yes sir సో నేను చెప్తున్న పాయింట్ ఏంటిదంటే హెచ్ మనకు తీసుకున్న ఇక్కడ 5-6 డిఫరెంట్ కేసెస్ లో ఎక్కువ డిఫరెన్స్ ఉంటే వైపీలో కూడా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంటే ఆ డిఫరెన్స్ ఇక్కడ క్యారీ అయ్యేది. yes sir కానీ వైపీకి వచ్చేసరికి ఏం చేస్తుంది? హెచ్ ఎంత పెద్దగా ఉన్నా కూడా అవే 0.00లే ఉంటాను, అంటే -5 చాలా ఎర్లీగా అది 0కి రీచ్ అయిపోయింది వైపీ. దాని తర్వాత మీరు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా అది అక్కడే ఉంటుంది. సో ఈ లాస్ ఫంక్షన్ ఉన్నట్టు వాడితే మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు, ఎందుకంటే పెద్ద తప్పుకి పెద్ద ఎర్రర్, చిన్న తప్పుకి చిన్న పెనాల్టీ లాగా లేదు. ఇది -5 అయినా -1,00,000 ఇచ్చిన హెచ్ ఇంచుమించు పెనాల్టీ టర్మ్ మాత్రం రెండు ఈక్వల్ గా వస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ ఫాల్ట్ వచ్చేసి దేనిది? సిగ్మాయిడ్ది. -5 నుంచి ఎంత పెద్ద వాల్యూ మీరు ఇన్సర్ట్ చేసినా అది 0.00 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఈ పాయింట్ క్లియరా మీకు? హలో. yes yes sir సో మనకి ఎలా ఉండాలి అంటే వైపీ అనేది ఇలా చిన్న చిన్న నంబర్స్ ఉన్నా వాటిని నేను మళ్ళీ పెద్దగా చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైపీ, ఇది వైపీ ట్రాన్స్ఫార్మ్డ్ వాల్యూ కాబట్టి టీపీ అని పెడుతున్నా, ఓకేనా? okay sir 0.0066 0.00098 అంటున్నా. నుంచి రెండు 0.00 స్టార్ట్ అవుతుంది కాబట్టి చిన్న వాల్యూస్ కదా. yes sir నేను దీన్ని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అనుకుంటున్నా, సో దట్ పైంది ఒక 10
కిందిది ఒక 1000 లాగా వచ్చేటట్టు. అప్పుడు ఏమవుతుంది, రెండింటి మధ్యలో డిఫరెన్స్ పెరిగింది కదా. ఎస్ సార్. అప్పుడు పెద్ద ఎర్రర్ కి పెద్ద పెనాల్టీ, చిన్న ఎర్రర్ కి చిన్న పెనాల్టీ వచ్చింది. ఇది క్లియరా? ఎస్ Yes, సార్. sir. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్ ఏంటిది అనేది డిస్కస్ చేద్దాం. నిన్న మొన్న క్లాసెస్ చెప్పిన ప్రకారం మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి. ఇది ఏంటిదా ఫంక్షన్? Minus log yp. log yp. పర్ఫెక్ట్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్ వచ్చేసి మైనస్ లాగ్ వైపీ. ఫస్ట్ లాగ్ ఎక్స్ ఫంక్షన్. మైనస్ లాగ్ వైపీ అంటే ఏంటి? మైనస్ లాగ్ ఎక్స్ ఫంక్షనే కదా ఇది. Yes, sir. మైనస్ లాగ్ ఎక్స్ కాకుండా ఫస్ట్ లాగ్ ఎక్స్ ఫంక్షన్ రాసుకుందాం మనం. ఇది ఏం పాయింట్ చెప్పండి? ఎక్స్ కమ వై పాయింట్. 1. log 1. ఎక్స్ ఎంత, వై ఎంత? ఈ పాయింట్ లాగ్ ఎక్స్. 0, 1, sir. వై 0x అంటే ఈ పాయింట్ ఆరిజిన్. Yes, sir. వై 0 సార్. యాక్సిస్ లోనే పాయింట్ ఉంది కాబట్టి ఫస్ట్ y 0. ఎస్ ఏ x కి y 0 అయితే లాగ్ 1 కి సార్. 1, sir. 1. పాయింట్ వచ్చేసి 1, 0. ఈ రేంజ్ వచ్చేసి ఏంటిది? ఎక్స్ రేంజ్ 0 to 1 ఏనా? ఎస్ సార్. ఎక్స్ రేంజ్ 0 to 1 అన్నప్పుడు లాగ్ ఎక్స్ రేంజ్ ఏంటిది? ఎక్స్ 0కి లాగ్ ఎక్స్ ఏమవుతుంది? సరే, ఎక్స్ 1కి ఏమవుతుంది? ఎక్స్ 0 to 1 ఇది ఓకే, ఇది క్లియర్ కదా? ఇక్కడ రాసిన బ్రాకెట్ ఎక్స్ 0 to 1 అని. Yes, sir. ఓకే. ఎక్స్ 1 అన్నప్పుడు లాగ్ ఎక్స్ ఎంత? అవుతుందండి. హ్మ్? జీరో. ఎక్స్ 1 అయితే లాగ్ ఎక్స్ ఎంత? జీరోనే కదండి. 0, sir. మీరు మరి కాన్ఫిడెన్స్ చెప్పండి, ఎందుకు ఇట్లా భయపడుతున్నారు? ఎక్స్ 1 అన్నప్పుడు లాగ్ ఎక్స్ 0. ఎక్స్ 0 ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ ఎంత? 1. ఎక్స్ 0 అన్నప్పుడు లాగ్ ఎక్స్ 1 అంటే అది ఈ పాయింట్ అవుద్ది. ఈ పాయింట్ ఉంది ఆ గ్రాఫ్ లో. అది అన్డిఫైన్డ్ అవుతుంది. మైనస్ ఇన్ఫినిటీ. Yes, sir. కి రీచ్ అవుతూ ఉంటది. అన్డిఫైన్ బట్ మైనస్ ఇన్ఫినిటీ రీచ్ అవుతూ ఉంటది. అంటే ఎక్స్ అనేది ఎంత దగ్గరికి వెళ్తే 0కి లాగ్ ఎక్స్ వాల్యూ అంత మైనస్ ఇన్ఫినిటీ పోతూ ఉంటది. ఇది లాగ్ ఎక్స్ ఫంక్షన్. మైనస్ లాగ్ ఎక్స్ అంటే రివర్స్ అయిపోద్ది కదా మొత్తం కర్వ్ అంతా. Yes, sir. సో ఎక్స్ అనేది 0 to 1కి వెళ్తే మైనస్ లాగ్ ఎక్స్ Infinity. ఇన్ఫినిటీ. 1కి 0. 0. లాగ్ ఎక్స్ ఇన్ఫినిటీ అంటే 0.0006కి 1000 వచ్చింది అనుకుందాం మైనస్ లాగ్ ఎక్స్ వాల్యూ. 0.506కి ఎంత రావాలి? 10,000. 10,000 1 lakh. Yes, sir. వీటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత చిన్నగా ఉంటుంది? Yes, sir. కానీ 1000కి 10,000కి అదే ల్యాక్కి ఎంతో డిఫరెన్సే కదా ఉంది. Yes, sir. డిఫరెన్స్ కూడా ఎందుకు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అంటే మీరు ఇక్కడ చూస్తే
చాలా దగ్గరగా ఉందా ఇది వైకి? ఎస్ ఎస్ సార్. సార్. ఎస్ సార్. ఇక్కడ ఏమవుద్దంటే ఈ వాల్యూస్ ఉన్నాయి చూసా, బ్లూ కలర్ లైన్స్ లో రాసిన వాల్యూస్, ఎక్స్ వాల్యూస్ సార్. అంటే ఇవి. ఇక్కడ చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కూడా y లో పెద్ద చేంజ్ ఉంటది. ఎస్ సార్. ఎందుకు చెప్ప? ఎందుకు? చాలా స్టీప్ గా ఉంటది కాబట్టి కర్వ్ అక్కడ. ఇప్పుడు ఇలా ఉంది. ఫస్ట్ ఎక్స్ 3 పాయింట్స్ తీసుకుంటున్నా ఇక్కడ నేను. 1 2 3 వీటి యొక్క ఎక్స్ ప్రొజెక్షన్స్ డ్రా చేస్తున్నా. ఓకేనా? ఓకే. ఒక సెకండ్. ఈ మూడు ఈక్వల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి కదా ఎస్ ఒకదానికి ఒకదానికి. ఎస్ సార్. ఇప్పుడు వీటికి వై ప్రొజెక్షన్స్ డ్రా చేస్తున్నా. ఎక్స్ ఈక్వల్ గా ఉన్న వై డిస్టెన్స్ ఈక్వల్ గా ఉన్నాయి మూడిటికి. నో సార్. నో సార్. ఎందుకు, ఏమైంది ఇక్కడ అసలు, ఎందుకు అట్లా? కర్వ్ అలా ఉంటుంది. ఇది స్టీప్ కర్వ్ అంటారు ఫస్ట్ కర్వ్ ని. ఇప్పుడు జారుడు బండ తెలుసు కదా, ఎస్ సార్. ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో రెంట్లో ఏది సేఫ్ జారాలనుకుంటే? ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లో ఏది సేఫ్ ఉంటది జారాలనుకుంటే మీరు? సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్. ఫస్ట్ ది చాలా స్టీప్, ఉత్తిగానే కింద పడిపోతాం అన్నట్టు ఉంటది. ఎందుకు అంటే చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ లో పెద్ద చేంజ్ ఇన్ వై ఉండే కర్వ్ అది. సెకండ్ అట్లా కాదు, ఎంత చేంజ్ ఉందో ఎక్స్ లో ఇంచుమించు అంతే చేంజ్ ఉంటది y లో. పాయింట్ అర్థమైందండి అది? ఎస్ సార్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ 1, సెకండ్ పాయింట్ 2, థర్డ్ పాయింట్ 3 అనుకుంటే ఎక్స్ వాల్యూస్, ఇక్కడ 1, ఇది 2, ఇది 10 ఉండొచ్చు. అంటే కర్వ్ 1 లో ఏమవుతుంది, చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి పెద్ద చేంజ్ ఉంటుంది సార్ వై. వై. సెకండ్ కర్వ్ కి అలా లేదు, బికాస్ ఆఫ్ స్లాంట్నెస్ కానీ స్టీప్నెస్ కానీ. ఇది క్లియర్ కదా? అలాగే ఈ లాగ్ లాస్ ఏదైతే ఉందో ఒక పాయింట్ తర్వాత ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనొచ్చు. ఈ రెండిట్లో ఏది స్టీప్ ఉన్నట్టు? పార్ట్ 1 సార్. పార్ట్ 1. పార్ట్ 1 స్టీప్ ఉంది. పార్ట్ 1 లోనే కదా చాలా తక్కువ ప్రాబబిలిటీస్ ఉండేటి, 0.00 ఇట్లాంటి. 0 to 1 అన్నప్పుడు 0కి దగ్గరగా ఉండేటి 1 పార్ట్ లో ఉంటాయా సెకండ్ పార్ట్ లో ఉంటాయా? ఫస్ట్ పార్ట్ లోనే వస్తుంది. పార్ట్ లో. సో ఫస్ట్ పార్ట్ లో ఉన్న 0 వాల్యూస్ అంటే ఇక్కడ మనం రాసుకున్న ఈ వాల్యూస్ లాగానే ఉన్నాయి కదా, వైపీ వాల్యూస్ లాగా, మరీ స్మాల్ నంబర్స్.
ఇవి మరీ స్మాల్ నెంబర్స్ వైపీలో డిఫరెన్స్ ఎక్కువ లేవు, కానీ వీటిని మనం లాగ్ వైపీకి మార్చుకుంటే, మైనస్ లాగ్ వైపీకి మార్చుకుంటే చిన్న డిఫరెన్స్ ఇన్ ప్రాబబిలిటీస్ ఉన్నా ఎక్కువ డిఫరెన్స్ ఇన్ వై అవుతుందా లేదా? అవుతుంది. ఎందుకంటే మనం రాసుకున్న కర్వ్ అలాంటిది, స్టీప్ కర్వ్ ఇది. ఇప్పుడు మీకు పాయింట్ అర్థమవుతుంది అంటుంది. వైపీ వచ్చేసి చిన్న చిన్న నంబర్స్ అయినప్పటికీ 0.000000 ప్రాబబిలిటీస్ అయినప్పటికీ అది తీసుకెళ్లి వైపీలో మనం పెడితే వాటి వాల్యూస్ పెరుగుతున్నాయి. పెరగడమే కాకుండా వైపీ వైపీలో తక్కువ డిఫరెన్స్ ఉన్నప్పటికీ లాగ్ వైపీకి వచ్చేసరికి ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి దీనిలాగా. ఇది వైపీ, ఇది మైనస్ లాగ్ వైపీ. వైపీలో ఈ రెండు ఇంచుమించు సేమే, 0.00తో స్టార్ట్ అవుతున్నాయి. కానీ మైనస్ లాగ్ వైపీకి వచ్చేసరికి ఒకటి 1000, ఇంకొకటి 1,00,000. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే ఈ కర్వ్ ఫస్ట్ పార్ట్ లో చాలా స్టీప్ గా ఉంటది. ఫస్ట్ పార్ట్ లో అంటే ప్రాబిలిటీస్ ఏవైతే 0కి దగ్గరగా ఉంటాయో అక్కడ ఎక్స్ లో చిన్న డిఫరెన్స్ ఉన్నా, అంటే ప్రాబిలిటీలో చిన్న డిఫరెన్స్ ఉన్నా వైపీకి వచ్చేసరికి చాలా పెద్ద డిఫరెన్స్ అయిపోద్ది. ఇది ఎవరెవరికి క్లియర్ లేదు చెప్పండి? నిఖిత, అనిత, అఖిల, త్రివేణి, మాధవి, సృష్టి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అర్థం అవ్వడం. హలో, పోనీ అర్థమైందా మీకు ఈ పాయింట్? ఎస్ సార్. నిఖిత, ఎస్ సార్. ఎస్ సార్. అనిత, ఎస్ అఖిల. సార్. ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, సో లాగ్ వైపీ వల్ల వచ్చే యూజ్ అది. ఓకే, సో ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ ఫంక్షన్ కదా ఇది. ఎస్. లీనియర్ రిగ్రెషన్ ఫంక్షన్ ఉన్నది ఉన్నట్టు వాడితే మనకి ఇష్యూ ఏంటో ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది? లాగ్ వైపీస్ కనుక మనం వాడకపోతే ఉన్న వైపీలా వాడితే ఎంత పెద్ద తప్పు చేసినా కూడా పెనాల్టీ అనేది అది సార్. స్మాల్ పడుతుంది. రాంగ్ పెనాల్టీ పడుతుంది. ఎంత తప్పు చేసినా సేమ్ పెనాల్టీ పడుతుందని. సో Yes, దానికోసం మనం ఒక ఫంక్షన్ ని రాసుకోవాలి. దానికి మనకి 2 కేసెస్. ఒకటి y యాక్చువల్ అయితే మన లాస్ ఫంక్షన్ ఏంటిది, y యాక్చువల్ 1 అయితే మన లాస్ ఫంక్షన్ ఏంటిది, y యాక్చువల్ 0 అయితే మన లాస్ ఫంక్షన్ ఏంటిది అని. దేనికి ఇది రాస్తుంది? మనం లాజిస్టిక్ రిగ్రెషన్ కే కదా. ఎస్ Yes, sir. ఎస్ సార్. ఓకే, సో ఫస్ట్ కేసు రాద్దాం మనం. y యాక్చువల్ 1 అయితే మన దగ్గర రకరకాల ప్రాబబిలిటీస్ ఉండొచ్చు. ఫస్ట్ అది ఒకటి మోడల్ 0.9 ఇచ్చింది, ఇంకోటి 0.8 ఇచ్చింది, ఇంకోటి 0.5, 0.3, 0.1, 0.001. ఇట్లా ఏది హైయెస్ట్ పెనాల్టీ పడాలి, దేనికి తక్కువ పెనాల్టీ పడాలి? ఇవి వైపీ వాల్యూస్. దేనికి penalty పడాలి? ఎక్కువ పెనాల్టీ పడాలి. దేనికి? Yes, sir. 0.001. ఓకే, సో ఈ డైరెక్షన్ లో పెనాల్టీ పెరుగుతూ పోవాలి అంతేనా? ఎస్ ఎస్ సార్. 0.9 కి తక్కువ, 0.001 కి ఎక్కువ. ఎస్. మనం ఇందాక ఏమనుకున్నాం, వైపీ వాల్యూస్ ఉన్నది ఉన్నట్టు వాడితే పెద్ద యూజ్ ఉండదు, బికాస్ అవంతా ఇంచుమించు సేమ్ నంబర్సే కాబట్టి. వీటిని మనం హయ్యర్ నెంబర్స్ కి మార్చుకోవాలి. మైనస్ లాగ్ వైపీ వాల్యూస్ ఎంత అని రాసుకుందాం వీటికి. ఓకే సార్. ఇప్పుడు 1 కి 2 కి డిఫరెన్స్ ఎంత? 0.1. ఎస్ సార్. 2 కి 3 కి ఎస్ 0.1. సార్. 0.1. 5 కి 6 కి డిఫరెన్స్ ఎంత? 0. కరెక్ట్ క్యాల్కులేట్ చేసినా చెప్పండి. 5 కి 6 కి వైపీ డిఫరెన్స్ 0.099.
0.0 డబల్ నైన్. డబల్. ఇప్పుడు వీటి యొక్క లాగ్ వైపీ వాల్యూస్ కనుక్కోండి, మైనస్ లాగ్ వైపీ వాల్యూస్ నెట్లో సెర్చ్ చేసి. మైనస్ లాగ్ 0.1 మైనస్ లాగ్ 0.001. 2.3126 వచ్చింది. లేదా బేస్ ఈ ఎస్ సార్. 2.31 కాదా సార్? 2.3126. 3126. ఇప్పుడు ఇది 0.001 కి సార్ అది కింద రాలేదు. మైనస్ లో వైపీ ప్లేస్ లో 2.3126. నేను డిఫరెన్స్ రాస్తున్నా ఇక్కడ, 56 కాదు, 56 క్లోజ్ కి మధ్యలోనే డిఫరెన్స్ రాస్తున్నా. ఎస్ సార్, దానికి లాగ్ వాల్యూ వచ్చేసి 2.3126. అవును, 5th కి 2.3126, 6th కి ఎంత 0.001 కి. సార్ అర్థం కాలే, ఇంకొకసారి చెప్పండి సార్. ఇప్పుడు 5th రో వచ్చేసి మనకి వైపీ వాల్యూ ఎంత, 0.2 వస్తుంది. వైపీ 0.99 సార్. ఇక్కడ నేను రాసింది 0.1 వైపీ వాల్యూ ఇది. ఎస్. ఫస్ట్ కాలం ఏదైతే ఉందో అవన్నీ వైపీ వాల్యూస్, అంటే బయటకు వచ్చిన ప్రాబబిలిటీస్. ఫస్ట్ 4 రోస్ గురించి మాట్లాడట్లేదు నేను, 5th రో గురించి మాట్లాడుతున్నా. 5th రోలో ఉన్న వైపీ వాల్యూ 0.1 అవునా? ఎస్ సార్. ఆ 0.1 లాగ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది లాగ్ 0.1. ఎస్. లాగ్ 0.1 వాల్యూ ఎంత, 2.3. కాదు సార్, అది మైనస్ లో 0.99 వాల్యూ సార్ అది. అర్థం కలుగుతుంది విని. సార్ అది వాల్యూ మైనస్ లాగ్ 0.99 సార్ అది. ఎందుకు? మీ కిందది సార్ నేను చెప్పి, అక్కడ మైనస్ లాగ్ వైపీ వాల్యూ సార్ నేను చెప్పింది. ఓకే, అది కాదు మనకు కావాల్సింది. నేను అదే అడుగుతుంది, నాకు కావాల్సింది ఇది రాస్తున్నాను ఇక్కడ కొంచెం. మైనస్ 2.3025 వస్తుంది సార్. 3025. ఇది ఏం వాల్యూ, ఇది మైనస్ లాగ్ 0.1. లాగ్ 0.1 సార్. ఓకే, లాగ్ 0.1 కాబట్టి నెగిటివ్ వచ్చింది క్లీన్. లాగ్ 0.001 వాల్యూ మైనస్ 6.9077. 5th రోకి 6th రోకి డిఫరెన్స్ ఎంత వైపీలో, 0.099 డిఫరెన్స్ వచ్చేసి. ఎస్ అంటే సార్. ఇంచుమించు వీటి మధ్యలో 1 కూడా లేదు డిఫరెన్స్, ఒక 1 కూడా లేదు డిఫరెన్స్. 1 కంటే తక్కువనే కదా 0.099 అంటే. ఎస్ సార్, 1 కన్నా తక్కువ. పైన ఉన్న వాటికి డిఫరెన్స్ ఎంత, 4 అట్లా వస్తుంది. 4.3 అనుకో, 4.6 సారీ, 4.6 అంటే 1 కంటే ఎక్కువనే కదా. ఎస్ సార్. మైనస్ లాగ్ వైపీ డిఫరెన్స్ 0 అనుకోండి. నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఉన్న వైపీ ఉన్నట్టు ఉంటే డిఫరెన్స్ తక్కువ ఉంది, మీరు అది లాగ్ వైపీలో కన్వర్ట్ చేసుకుంటే వాటి మధ్యలో డిఫరెన్స్ పెరుగుతుంది. అంటే అవి చేసిన తప్పులకి తగ్గట్టుగా పెనాల్టీ పెరిగే ఛాన్స్ ఉంది మైనస్ లాగ్ వైపీ యూస్ చేస్తే. మైనస్ లాగ్ వైపీకి తెచ్చుకున్నాక అది సరిపోతుంది, మళ్ళీ మనం తీసుకెళ్ళి లీనియర్ రిగ్రెషన్ లో పెట్టాల్సిన అవసరం లేదు. సో లాస్ కోసం ఇదే మన లాస్ ఫంక్షన్ అయితే సరిపోతుంది, లాగ్ వైపీ మన లాస్ అయితే. మీకు అర్థమైంది అన్నది, మళ్ళీ వైఐ మైనస్ వైపీ హోల్ స్క్వేర్ ఇదంతా అవసరం లేదు. ఓకే సార్. అక్కడంటే ఏమవుతుంది, వైఐ అనేది ఎన్నో వాల్యూస్ ఉంటాయి అక్కడ, ఎస్ సార్. కానీ ఇక్కడ వైఐ అనేది ఓన్లీ మనకి 0లు 1లే కదా, ఎస్ సార్. రకరకాల వాల్యూస్ ఉండవు. సో వైఐ 1 అన్నప్పుడు మన లాస్ ఫంక్షన్ వచ్చేసి మైనస్ లాగ్ వైపీ అని నేను అన్నాను అనుకో, ఇది వ్యాలిడేనా?
హలో Yes, sir. No. ఎందుకు? ఇదంతా ఎప్పుడు వైపీ ఈక్వల్స్ టు వై యాక్చువల్ ఈక్వల్స్ టు 1 అనే కేసు అవునా? Yes, sir. వై యాక్చువల్ 1 ఉన్నప్పుడు మైనస్ లాగ్ వైపీ ఫంక్షన్ అంటే ఇదేనా? Yes, sir. ఇది 1,0. ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటిది? ఓన్లీ ఈ ఒక్కటే కదా. ఎస్ ఎందుకు మనకు వచ్చే ప్రాబబిలిటీస్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సెస్ వచ్చేసి వైపీ, వై యాక్సెస్ వచ్చేసి మైనస్ లాగ్ వైపీ అవునా? మనకు తెలుసు వైపీ అనేది నథింగ్ బట్ 0 to 1 అని. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటిది? జస్ట్ 0 to 1 గ్రాఫ్. మైనస్ లాగ్ వైపీ అంటే ఇది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వై యాక్చువల్ నేను 1 అంటున్నా కాబట్టి ఏ ప్రాబిలిటీ అయితే 0.5 కంటే ఎక్కువ ఉంటుందో దానికి తక్కువ పెనాల్టీ కదా పడేది. ఎస్ సార్. ఇప్పుడు ఇది పెనాల్టీ అనేది మైనస్ లాగ్ వైపీ అనేది పెనాల్టీ అంటే మన లాస్ ఫంక్షన్ అవునా? ప్రాబిలిటీ 0.5 అయితే ఇంత పెనాల్టీ పడుతుంది అనుకుందాం. సమ్వేర్ 10 నాకు తెలియదు వాల్యూ 10 అనుకుందాం. ప్రాబిలిటీ 0.5 కంటే ఎక్కువనే ఉంటే దాని వాల్యూ తగ్గుతుంది కదా పెనాల్టీ. ఎందుకు? 0.5 కంటే ఎక్కువ నంబర్ ఇస్తుంది కాబట్టి పెనాల్టీ దాని తగ్గుతుంది. అదే 0.5 కంటే తక్కువ ప్రాబిలిటీ వస్తుంది అంటే పెనాల్టీ పెరుగుతుందా? పెరుగుతుంది కూడా. ఎట్లా పెరుగుతుంది? సేమ్ రేట్ తోని కాదు, చిన్న చిన్న చేంజెస్ ఇన్ ఎక్స్ కి ఎక్కువ చేంజెస్ ఇన్ వై అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? వై యాక్చువల్ 1 ఉన్నప్పుడు మనకి ది బెస్ట్ రైట్ డైరెక్షన్ సైడ్ పోవాలి ప్రాబిలిటీ. అంటే 0.5 కంటే ఎక్కువ ఉండాలి వైపీ. వైపీ కనుక 0.5 కంటే ఎక్కువ ఉంటే చిన్న చిన్న పెనాల్టీ యాడ్ అవుతూ ఉంటుంది, చాలా తక్కువ పెనాల్టీ. ఆ పెనాల్టీ కూడా ఎందుకు యాడ్ అవ్వడం? ఆ వైపీ అనేది 1 అవ్వాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ 0.7 ఉంది అనుకోండి వైపీ, పెనాల్టీ వచ్చేసి ఎంత? మైనస్ లాగ్ 0.7. అది ఎంతో కొత్త పాజిటివ్ వాల్యూ ఇస్తుంది 2 అని. ఈ పెనాల్టీ కూడా ఎందుకు యాడ్ చేయడం? ఈ వైపీ 0.7 కాస్త ఇంకా పుష్ చేయడానికి 0.8 0.9 రావడానికి ఆ వైపీ అనేది. అదే 0.5 కంటే తక్కువ ఇచ్చింది అనుకోండి, పెనాల్టీ ఇంకెక్కువ యాడ్ అవుతూ ఉంటుంది. ఇది క్లియరా నేను చెప్పింది? హలో ఎస్ సార్. Yes, sir. నిఖిత? Yes, sir. ఓకే. సో ఇప్పుడు మన లాస్ ఫంక్షన్ ఏంటిది? వై యాక్చువల్ 1 అయితే మైనస్ లాగ్ వైపీ. వైపీ. Yes, sir. ఇప్పుడు వై యాక్చువల్ 0 అయితే మన లాస్ ఫంక్షన్ మైనస్ లాగ్ వైపీ పనిచేస్తుందా పనిచేయదా నాకు చెప్పండి. చేయదు, sir. పని చేయదు సార్. ఇప్పుడు ఇదే గ్రాఫ్ చూద్దాం. వై యాక్చువల్ 0 కావాలి అనుకుంటున్నా, కానీ మైనస్ లాగ్ వైపీ పెనాల్టీ 0కి దగ్గరికి వెళ్తే ఇక్కడ ఎక్కువ ఉన్నదా, 0కి దూరంగా వెళ్తే ఎక్కువ ఉన్నదా? దగ్గర. అంటే అది పూర్తిగా రివర్స్ చేస్తున్నట్టే కదా, ఆపోజిట్. Yes, sir. వై యాక్చువల్ 0 అంటే మనకు కావాల్సింది 0కి ఎంత వీలైతే అంత దగ్గరకు ప్రాబబిలిటీ ఉండాలి అని. కానీ Yes, మైనస్ sir. లాగ్ వైపీ గ్రాఫ్ ఏం చేస్తుంది? మన ప్రాబబిలిటీ ఎంత వీలైతే అంత 0కి వెళ్తే అది ఎంతకంటే ఎక్కువ పెనాల్టీ యాడ్ చేస్తూ పోతుంది. Yes, sir. క్లియర్ కదా? Yes, సో sir. మనకి వై యాక్చువల్ 0కి తగ్గ గ్రాఫ్ ఉండాలి అంటే ఏం చేంజెస్ చేయొచ్చు ఇక్కడ చెప్పండి. Minus log 1 minus yp. పర్ఫెక్ట్, బెస్ట్ ఆన్సర్ ఇది. మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ. వైపీ.
ఇది ఎందుకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా నాకు ఈజీగా? హలో, జీరోకి దగ్గరగా వెళ్ళాలంటే అప్పుడు 1తో మైనస్ చేస్తేనే వెళ్తుంది సార్, అందుకే 1 మైనస్ వైపీ పెట్టుకుంటాం. సో నేను అంటుంది ఈ కేసు ఎందుకు ఈ గ్రాఫ్ యూజ్ చేస్తున్నామంటే y యాక్చువల్ 0 కదా, ఇప్పుడు y ప్రెడిక్షన్ 0కి దగ్గరగా ఉంటే తక్కువ పెనాల్టీ ఉండాలి. ఎస్ y ప్రెడిక్షన్ 0కి దూరంగా అంటే 1కి దగ్గరగా ఉంటే ఎక్కువ పెనాల్టీ ఉండాలి. మనం మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ కాకుండా ఇది వాడితే ఇక్కడ మనం అనుకున్నది అయిద్దా? నో సార్. ఎందుకు? మైనస్ లాగ్ వైపీ అనేది చిన్న ప్రాబబిలిటీస్ కి ఎక్కువ పెనాల్టీ ఇస్తుంది, పెద్ద ప్రాబబిలిటీస్ కి తక్కువ పెనాల్టీ ఇస్తుంది. ఎస్ సార్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనకి y యాక్చువల్ 1 ఉన్నప్పుడే. ఈ 1 మైనస్ వైపీ ఎందుకు అంటే ఇప్పుడు 1 మైనస్ వైపీ ఏమవుతుంది? వైపీ 1 మైనస్ వైపీ 0.9 అవుద్ది. ఎస్ సార్. 1 మైనస్ వైపీ ఇక్కడ మళ్ళీ 0.1 అవుద్ది. కేస్ 1 కేస్ 2కి ఎస్ సార్. వీటికి మళ్ళీ లాగ్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? లాగ్ 1 మైనస్ వైపీ అప్లై చేస్తున్నామంటే కేస్ 1 ఏమవుతుంది, కేస్ 2 ఏమవుతుంది? దేనికి ఎక్కువ నెంబర్ ఉంటుంది? 0.9కి ఎక్కువ ఉంటుంది సార్. మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ. 0.1కి సార్. ఇది క్లియర్ ఎందుకు? ఎస్ సార్. మిగతా వాళ్ళకి త్రివేణి, అనిత, మాధవి సింపుల్ సార్ అనుకోండి, మీకు అర్థం కావాలంటే హ్యాపీ. అర్థమైంది సార్. సో మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ వచ్చేసరికి 0.9కి తక్కువ ఉంటుంది, ఎస్ 0.1కి ఎక్కువ ఉంటుంది. ఇవే కదా మనకు కావాల్సిన డైరెక్షన్స్ ఇక్కడ. సార్. ఎస్ ఇది నేను రేపు క్విక్గా ఒక 10 minutes మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ అట్లీస్ట్ రేపు ఇది అర్థం కావాలంటే ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి మళ్ళీ. ఓకే ఓకే ఇక్కడ దాకా పర్ఫెక్ట్ గా అర్థమైందన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒకళ్ళన్నా అర్థమైంది? ఓకే. అనిత, అఖిల, మాధవి, సృష్టి. అర్థమైంది సార్. అఖిల అర్థమైంది సార్. ఓకే. సో క్విక్ చెప్తాను ఒక 5 minutes మళ్ళీ. ఓకే. మన కర్వ్ వచ్చేసి మైనస్ లాగ్ వైపీ కర్వ్ ఇది, సారీ మైనస్ లాగ్ ఎక్స్ కర్వ్ అనుకోండి. ఇది మన దగ్గర 2 వాల్యూస్ ఉంటే వైపీ మైనస్ లాగ్ వైపీ. ఫస్ట్ కేసు వచ్చేసి ఏంటిది, మనకి కావాల్సిన యాక్చువల్ వాల్యూ 1. యాక్చువల్ వాల్యూ 1 రావాలి అంటే ఒకప్పుడు వైపీ 0.1 ఇవ్వచ్చు, వైపీ 0.9 ఇవ్వచ్చు. పెనాల్టీ వచ్చేసరికి దేనికి ఒక పెనాల్టీ పడాలి? 0.1కి ఎక్కువ పెనాల్టీ పడాలి, 0.9కి తక్కువ పెనాల్టీ పడాలి. అంటే వై ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి నేను ఇంకొకటి రాయాలి ఫంక్షన్, సో దట్ ఆ ఫంక్షన్ లో నేను వైపీ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే 0.1 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఎక్కువ ఉండాలి, 0.9 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ తక్కువ ఉండాలి. ఇది క్లియర్ కదా? ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి మైనస్ లాగ్ వైపీ అంటున్నాం. మైనస్ లాగ్ వైపీ అంటే ఈ కర్వే కదా, మైనస్ లాగ్ ఎక్స్ కర్వే కదా. ఇది 0.1, ఇది 0.9. 0.9కి 1 అనుకుంటే 0.1కి 10 అనుకుంటున్నాం.
సో అనుకున్నట్టే 0.1కి ఎక్కువ వాల్యూ పడుతుందా? ఎస్ సార్. మైనస్ లాగ్ No, ఎక్స్ లో sir. మైనస్ ఎక్స్ ప్లేస్ లో వైపీ పెడుతున్నాం. కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాకు కావాల్సింది యాక్చువల్ వాల్యూ 1. మన మోడల్ 0.1 ప్రెడిక్ట్ చేయొచ్చు లేదా 0.9 కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. 0.1 ప్రెడిక్ట్ చేసినప్పుడు మన లాస్ ఫంక్షన్ లేదా పెనాల్టీ 0.1కి హై ఉండాలి, అంటే ఒక 100 10 లాగా. Yes, sir. 0.9కి 1 ఉండాలి. Yes, sir. వైపీ ఉన్నది ఉన్నట్టు మనం వాడలేము, ఎందుకంటే 0.1కి 0.9కి డిఫరెన్స్ 1 కూడా లేదు, ప్రాబిలిటీస్ కాబట్టి. మనం వీటిని ట్రాన్స్ఫార్మ్ చేయాలి వైటీపీ అని. దానికి ఒక ఫంక్షన్ రాసుకోవాలి. ఆ ఫంక్షన్ రాసుకుంటే ఎట్లుండాలి అంటే దానిలో 0.1 ఇన్సర్ట్ చేస్తే ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. ఎక్కువ వాల్యూ ఇవ్వాలంటే 10 అనే వాల్యూ ఇవ్వాలి. 0.9 ఇన్సర్ట్ చేస్తే తక్కువ వాల్యూ ఇవ్వాలి, అంటే ఒక 1. అలాంటి ఫంక్షన్ నేను లాగ్ వైపీ మైనస్ లాగ్ వైపీ అని అనుకుంటున్నాను. ఇది కరెక్టేనా అని నేను గ్రాఫ్ ప్రకారం చూసుకుంటున్నా. ఇది మన మైనస్ లాగ్ ఎక్స్ గ్రాఫ్ అంటే మైనస్ లాగ్ వైపీ గ్రాఫ్, అంతేనా? ఎస్ సార్. 0.9కి వచ్చేసరికి దాని వై వాల్యూ ఎంత? Yes, sir. 1 ఉంది సార్. 1 ఉంది. 0.1కి వచ్చేసరికి దాని వై వాల్యూ 10. 10. అంటే ఈ లెక్కన చూసుకుంటే మైనస్ లాగ్ వైపీ వాల్యూస్ 10 1. ఏ వైపీకి? అది 0.1కి 0.9. 0.9. ఇక్కడ మనం అనుకుంది ఇదే కదా. Yes, sir. ఎస్ సార్. 0.1కి ఎక్కువ పెనాల్టీ పడుతుంది, 0.9కి తక్కువ తక్కువ penalty. పెనాల్టీ. ఇది ఏ కేసు? y=1 అనే కేసుకి. Yes, sir. ఇప్పుడు మనం రివర్స్కి వెళ్దాం. y=0 అన్నప్పుడు సేమ్ మైనస్ లాగ్ వైపీ వాడితే ఏమవుతుంది? వైపీ 0.1 0.9 తీసుకుంటున్నాం. మైనస్ వైపీ వాల్యూస్ ఎంత? 10 10 1. 1. ఇది మనకి ఏమవుతుంది? 0.1కి ఎక్కువ పెనాల్టీ, 0.9కి తక్కువ పెనాల్టీ వస్తుంది. ఇది కరెక్టేనా ఒకవేళ మన యాక్చువల్ వాల్యూ 0 అయితే? Wrong. కావాల్సింది No. ఎందుకు? కరెక్ట్ ఆన్సర్ కి ఎక్కువ పెనాల్టీ పడ్డది, రాంగ్ ఆన్సర్ కి తక్కువ పెనాల్టీ తక్కువ పడ్డది. penalty. Yes. సో దానికి ఏం చేస్తున్నానంటే మైనస్ లాగ్ వైపీ దగ్గర వైపీ అని వాడకుండా సేమ్ మైనస్ లాగే పెట్టి వైపీ ప్లస్ లో 1 మైనస్ వైపీ అని వాడుతున్నాం. Yes, sir. అప్పుడు ఏమవుతుందంటే లాగ్ ప్లస్ లో -1 ప్లస్ వైపీ వాడితే వైపీ మోడల్ ఇచ్చింది అంతే ఉంటుంది. మైనస్ లాగ్ వైపీ 10 1 ఇంతే ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని ఎక్స్ట్రా వాల్యూస్ కనుక్కుంటున్నా. 1 మైనస్ వైపీ కనుక్కుంటున్నా. ఎంత అవుతుంది 1 మైనస్ వైపీ? 0.9. 0.9 0.1 0.1 అవుతుంది. తర్వాత ఫోర్త్ కాలం వచ్చేసి మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ అంటున్నా. ఈ 1 మైనస్ వైపీ అంటే నథింగ్ బట్ ఈ వాల్యూ కదా. Yes, sir. Yes, sir. దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నా ఇప్పుడు. అంటే ఫస్ట్ రోలో 0.1 ఇన్సర్ట్ అయ్యే బదులు ఇప్పుడు 0.9 0.9 వాల్యూ ఎంత? మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ అంటే 0.104. ఐ మీన్ అట్లాంటి కాదు, మనం అనుకున్నట్టు ఇక్కడ 10 1 1 sir. 1. తర్వాత 0.1 సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే అప్పుడు ఏమైతుంది? మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ 10 10. అంటే 0.1కి 1 వచ్చింది పెనాల్టీ, 0.9కి 10 వచ్చింది పెనాల్టీ. ఎస్. అంటే ఈ యారోస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 0.1కి ఎక్కువ పెనాల్టీ, 0.9కి తక్కువ పెనాల్టీ, ఇప్పుడు యారోస్ షిఫ్ట్ అయినాయి.
వైపీ వచ్చేసి 0.1 పిలిచారు ఎవరైనా? నో కదా, ఓకే. వైపీ వచ్చేసి 0.1 0.9 అట్లనే ఉన్నాయి. మైనస్ లాగ్ వైపీ ఏమో 10 1 ఇస్తుంది. మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ ఏమో 1 10 ఇస్తుంది. ఎస్ పెనాల్టీ తక్కువ ఉంది, ఇక్కడ పెనాల్టీ ఎక్కువ ఉంది. పైన మనకు కావాల్సిన యారోస్ కి ఇది రివర్స్ గా ఉంది, కానీ మనకు కావాల్సింది ఆన్సర్ ఇదే కదా, వై యాక్చువల్ 0 అయితే. ఎస్ సో మన లాస్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే 2 కేసెస్ లో చెప్తాం. వై యాక్చువల్ 1 అయితే లాస్ ఫంక్షన్ వచ్చేసి మైనస్ లాగ్ వైపీ వైపీ. వై యాక్చువల్ 0 అయితే మన లాస్ ఫంక్షన్ వచ్చేసి మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ. వైపీ. ఫుల్ ఫార్ములా రాయడానికి దీనికి మనం ఏం చెప్తాము అంటే మైనస్ ఆఫ్ వై యాక్చువల్ ఇంటూ లాగ్ వైపీ ప్లస్ 1 మైనస్ వైఐ ఇంటూ లాగ్ 1 మైనస్ వైపీ. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉన్నాయి కదా రెండు టర్మ్స్ లో, నైస్ మైనస్ మైనస్, ఆ మైనస్ వచ్చేసి ఇది. ఎస్ వైఐ ప్లేస్ లో 0 పెడితే ఫస్ట్ టర్మ్ 0 అయిపోద్దా? ఎస్ ఈ ఫస్ట్ టర్మ్ అంతా 0 అయిపోద్ది కదా వైఐ ప్లేస్ లో 0 పెడితే. ఎస్ సెకండ్ టర్మ్ లో 1 మైనస్ 0 అంటే ఇదంతా 1 అవుద్దా? ఎస్ సార్. సో మిగిలేది ఏంటిది ఇక్కడ లాగ్ 1 మైనస్ వైపీ ఇంటూ మైనస్ అంటే ఇదేనా? ఎస్ హలో మిగతా వాళ్ళు ఎస్ సార్. వైఐ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. వైఐ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏ టర్మ్ 0 అవుతుంది? ఫస్ట్ టర్మ్ 0 అవుతుంది సార్. ఎందుకు? 0 కాబట్టి 0 అవుతుంది కదండి సార్. ఆహా, నేను ఇందాక సబ్స్టిట్యూట్ చేసింది వైఐ ఈక్వల్స్ 0 అని. ఇప్పుడు మీకు వైఐ ఈక్వల్స్ 1 సబ్స్టిట్యూట్ చేయమంటున్నా. సెకండ్ టర్మ్ సెకండ్ టర్మ్ 0 అవుతుంది సార్. సో వైఐ ఈక్వల్స్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 1 ఇది 0 అయిపోతుంది మొత్తం. ఎస్ సార్. వైఐ 1 కాబట్టి ఇక్కడ ఇది 1 అయిపోతుంది ఇంటూ లాగ్ వైపీ ఉంటుంది, అంటే మైనస్ లాగ్ వైపీయే కదా. ఎస్ ఎస్ సార్. ఇది క్లియర్ అందరికి? హలో. ఎస్ ఎస్ సార్. సో వైఐ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ టర్మ్ 0 అవుతుంది. వైఐ ఈక్వల్స్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ టర్మ్ 0 అవుతుంది. సాల్వ్ చేస్తే వచ్చేటి ఇవే, అందుకే ఓవరాల్ ఫామ్ లో ఇలా రాసిస్తాం మనం. మరి ఇక్కడ వై యాక్చువల్ వాల్యూస్ ఉన్నాయంటే సిగ్మా రాయాలా రాద్దాం మనం అన్ని శాంపుల్స్ కి? రాయాలి సార్. బికాస్ ఐ ఈక్వల్స్ టు 1 to n సమ్మేషన్ n పెట్టండి, యావరేజ్ బై n పెట్టేయండి. ఇక్కడ అంతా ఈ ఫార్ములా అంతా వచ్చేస్తుంది కిందికి. రేపు నేను స్ట్రిక్ట్ గా ప్రాపర్ ఫార్ములా రాస్తాను, కానీ మీకు పాయింట్ అర్థమైంది ఎందుకు లాగ్ లాస్ వాడుతున్నామో ఇప్పుడు? ఎస్ ఎస్ సార్. ఓకే, మీరు కావాలంటే రీసెర్చ్ చేసుకోండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రేపు అడగండి. ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటా. ఓకే ఓకే. బిఫోర్ అటెండెన్స్ తీసుకోవడం ఒక సెకండ్, మా మేనేజ్మెంట్ టీమ్ జాయిన్ అవుతారు. ఒక సెకండ్.
Hello, people. హలో అన్న. So, do we have people from Jyotirmay College here? Yes, sir. Jyotirmay College వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇంకేమేం కాలేజెస్ వాళ్ళు ఉన్నారు? SMJL. సారీ, SMJL, sir. Kadri. SMJL Kadri and Jyotirmay College. SPVM Gorentla, sir. ఇంకమ్మా SPVM College. ఇంకా వేరే కాలేజెస్ ఏమైనా ఉన్నాయి ఇందులో? No. గాయత్రి కాలేజ్ లేదు. SPVM గోరంట్ల మీరు అటెండెన్స్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవచ్చు. Okay, And, sir. మిగతా రెండు కాలేజెస్ SMJL వాళ్ళు కానీ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ కానీ మీరు ఇంటర్న్షిప్ ఫీజ్ కాలేజ్ లో పే చేశారా? Yes, sir. గాయత్రి డిగ్రీ కాలేజ్ ఉన్నారమ్మా? ఉన్నాం సార్. కాలేజ్ ఇంటర్న్షిప్ ఫీజ్ కాలేజ్ లో పే చేస్తున్నారా? పే చేసాం సార్. చెప్పండి మీ సార్ వాళ్ళకి, రేపటి వరకు కానీ పేమెంట్స్ ట్రై రేట్ కి రీచ్ అవ్వకపోతే మీ క్లాసెస్ ని ఆపాల్సి వస్తుంది. ఇట్స్ బీన్ మోర్ దెన్ 1.5 months. We have been following up with your management, especially Jyotirmay College and SMJL College. మీ సార్ కి చెప్పండి, కిషోర్ సార్ కాల్ లోకి వచ్చి చెప్పారు పేమెంట్స్ చేయకపోతే క్లాసెస్ కంటిన్యూ చేయను అన్నారు. ప్లీజ్ గెట్ దట్ సార్టెడ్ అని చెప్పండి. లేదంటే రేపటి నుంచి నేను క్లాసెస్ కి అలౌ చేయను. ఓకే. జ్యోతిర్మయి అండ్ SMJL కాలేజ్. గాయత్రి కాలేజ్ వల్ల మేము ఇంకా ఫాలో అప్ చేయలేదు, బట్ మేక్ ష్యూర్ యూ జస్ట్ కీప్ దెమ్ ఇన్ఫార్మ్. పేమెంట్ చేయమని అడిగారని చెప్పండి. ఓకే సార్. క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతుంది సార్. అర్థమవుతుందా మీకు? Yes, sir. ఎస్ సార్ అర్థమవుతుంది. సో పేమెంట్స్ కూడా అలాగే జరగాలమ్మా. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ వివేక్. బాయ్. యా అన్న, థ్యాంక్ యూ. ఒక 2 minutes. ఓకే అమ్మా, అందరు లీవ్, వాళ్ళ అటెండెన్స్ అందరికి ఇస్తున్నాను. ఇక్కడ పవర్ ఇష్యూస్ ఉన్నాయి. ఎవ్రీవన్ లీవ్. Okay, sir. ఓకే సార్.